నమస్కారం ఫ్రెండ్స్. మనము మన జీవితంలో ఏది ముందుంచాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికోసం ఆరాటపడాలి, ఆరాటపడితే అది సాధ్యమేనా? మన ఆరాటం కాస్త డిసప్పాయింట్మెంట్గా మారుతుందా, పోరాటంగా మారి కొనసాగుతుందా? ఏది క్లియర్గా లేని పరిస్థితి. మన జీవితం ఒక సినిమా డైలాగ్ లాగా మనం మార్చుకుంటున్నాం. చాలామంది జీవితాలు ఇలాంటి డైలాగుల వల్ల సర్వనాశనం అవుతున్నాయి. గోల్లెస్ లైఫ్స్ అంటే ఒక టార్గెట్ లేని లైఫ్, ఒక లక్ష్యం లేని లైఫ్ వేస్ట్ అని మనం భావిస్తున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఊళ్ళు మారుతున్నాం, దేశాలు మారుతున్నాం, మన వాళ్లకు దూరం అవుతున్నాం. మన కలలను నెరవేర్చుకోవడానికి మన జీవితాన్నే పణంగా పెడుతున్నాం. బాలకృష్ణ డైలాగ్ ఉన్నట్టు, సమయం లేదు మిత్రమా, విజయమా వీరస్వర్గమా. అసలు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇర్రెలవెంట్ డైలాగ్. అది సమయం లేదు మిత్రమా, విజయమా వీరస్వర్గమా. ఎవరికి సమయం లేదు? ఇది అనుకుంటున్నది ఎవరు? ఇది అనుకొని ఎవరి చేత అనిపించాలనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యం. సమయం లేదు ముఖ్యమా మిత్రమా? నా ప్రకారం సమయం ఉంది మిత్రమా. విజయము అంత అవసరం లేదు, వీరస్వర్గము మాకు అసలద్దు. విజయం కోసం తాపత్రయం వద్దు, వీరస్వర్గము అసలే వద్దు. లైఫ్ అంటే శ్వాస ఆడుతూ జీవితం కొనసాగించడానికి ఉన్న సమయం. సమయం లేదు మిత్రమా. ఏ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఏ ప్లేన్ వెళ్ళిపోతుంది, ఎవడు ముందు వెళ్ళిపోతున్నాడు, మనం వెనుక ఉండిపోతున్నామా? వెనక ఉండటం అంటే ఏంటి, ముందర వెళ్ళటం అంటే ఏంటి, విజయం అంటే ఏంటి, ఆ విజయం దొరకకపోతే వీరస్వర్గం ఏంటి? చాలా ఎమోషనల్ కదా, ఇర్రాషనల్ కదా ఇది. విజయం కాకపోతే వీరస్వర్గమా? చాలామంది లైఫ్స్లో ఈ ఆత్మహత్యలు, హత్యలు, ఓపిక లేకుండా వ్యవహరించటము, మత్తులో జోగటము, మాదక పదార్థాలు సేవించటము, ఇదంతా ఈ డైలాగ్ మన లైఫ్లో వచ్చినందుకే.
సమయం లేదు మిత్రమా, విజయమా, వీరస్వర్గమా? అసలు జీవితం సఫిస్టికేటెడ్ అవుతుంటే ఏఐ యుగంలో సమయం బాగా మిగులుతున్నది. ఆపర్చునిటీస్ విస్తరిస్తున్నాయి. కుల వృత్తులు చెదిరిపోతున్నాయి. ఏ కుల వృత్తి అయినా ఎవరైనా చేయొచ్చు. పాతకాలంలో ఉన్న కట్టుబాట్లు లేవు. కదా, ప్రపంచం బాగుపడిందా, చెడిపోయిందా? కులాలను నిర్మూలించాలి, సమాజం కావాలి. ఇప్పుడు సమాజమే కదా. ఏ వృత్తి అయినా ఎవరైనా చేపట్టవచ్చు. దాంట్లో సిగ్గుపడే విషయమే లేదు. బ్రాహ్మణులు అనుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పోయి వడ్రంగి వృత్తి ఎంచుకొని అక్కడ డిప్లొమా పొంది వడ్రంగి వృత్తి చేయొచ్చు. ఎవడు ఆపుతలేడు. ఒక మంగళాయన ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఒక మంగళాయన డాక్టర్ కావచ్చు. ఆపుతలేరు కదా ఎవరు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కొడుకు అగ్రికల్చర్ కోర్స్ చేయొచ్చు. ఆపుతలేరు కదా ఎవరు. ఆప్షన్స్ ఎక్కువైతే మన లైఫ్లో ఆలోచించడానికి వెసులుబాటు కలుగుతుంది. అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్ ఏముందంటే, సమయం ఉంది మిత్రమా. పిల్లలకు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ముసలి వాళ్ళకు కూడా అందరికీ వర్తిస్తున్న సూత్రం ఏమంటే, సమయం ఉంది మిత్రమా. పాతకాలంలో ముసలోళ్ళకి ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఇంకా చచ్చినట్టే లెక్క. సమయం లేదు మిత్రమా. పాతకాలంలో ఆడవాళ్లకు ఏ ఆప్షన్ లేదు. ఇంట్లో కూర్చొని చేసుకోవాలంటే చాలా మందికి వెసులుబాటు లేదు. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ దగ్గర నుంచి, మనం హోమ్ డెలివరీ దగ్గర నుంచి అన్నీ ఇంట్లో కూర్చొని నేర్చుకొని ఇంటి నుంచే సప్లై చేసే అమెజాన్, మీషో లాంటి వ్యవస్థలు వచ్చాయి. మనం ఆలోచిస్తుంటే సమయం పెరుగుతుంది, ఖాళీ సమయం లభిస్తుంది. పాతకాలంలో బస్సులలో ఎక్కి ఇంటికి చేరుకోవాలంటే 2 గంటల సమయం పెట్టేది. ఇప్పుడు మెట్రోలో అర్ధగంటలు వచ్చేస్తున్నాం. సమయం ఉంది మిత్రమా. సమయం ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్కి పాతకాలంలో ఆప్షనే లేవు. చేస్తే బీకామ్ లేదా బీఎస్సీ లేదా ఐటీఐ. చాలా తక్కువ మంది ఐఐటి కాలేజీలు కూడా తక్కువ ఉండేవి. ఫారెన్కి పోయి చదివే వెసులుబాటు లేదు, లోన్స్ లేవు, అంత రిచ్ కాదు. ఆప్షన్స్ పెరిగాయి. ఆప్షన్ ఉంది మిత్రమా. సమయం ఉంది మిత్రమా. డబ్బులు ఉన్నాయి మిత్రమా. స్కిల్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంది మిత్రమా. కోర్సులు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది మిత్రమా. తప్పటడుగులు వేస్తే కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది మిత్రమా. 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఏ ఆప్షన్స్ లేవో అవన్నీ ఆప్షన్స్ వచ్చినాయి. మన ఏడుపు తగ్గట్లేదు. మనము తప్పు లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నాం. తప్పుడు లక్ష్యాలను ఎంచుకొని
ఆ లక్ష్యం వైపు దూసుకోపోవడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే సమయం లేదు మిత్రమా, విజయమా వీర స్వర్గమా. నీ లక్ష్యం తప్పైనప్పుడు ఆ లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని కూడా తెలుసుకోనప్పుడు విజయాన్ని కాంక్షించడం తప్పు. అవునా కదా? మీరు పిల్లల గురించి కూడా ఆలోచించేటప్పుడు ఇలాగే ఆలోచించండి. సమాజం ఒత్తిడి వల్ల వాళ్ళు తీసుకునే కోర్సులో వాళ్ళు విజయాన్ని సాధించలేకపోతున్నారు అంటే దానికి కారకులు వాళ్ళు కాదు. ఆలోచిస్తున్నప్పుడు మనము ఇంటర్ఫియర్ అయి వాళ్ళ ఆలోచనలో మన ఆలోచనలు, పక్కింటి వాళ్ళ ఆలోచనలు అన్నీ కలగలిపి వాడి జీవితం చెడే వరకు మనం చేస్తున్న విశ్వ ప్రయత్నమే వాడి జీవితాన్ని చెడగొడుతుంది అని తెలుసుకోకుండా వాడిని ఉసిగొలిపి సమయం లేదు మిత్రమా, విజయమా వీర స్వర్గమా. విజయం కాకపోతే వాడికి రెండే తెలుసు, విజయమా వీర స్వర్గమా. విజయం కాకపోతే వీర స్వర్గమే. విజయం కాకపోతే ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. సమయం ఉంది, సమయము ఉంది, ఆప్షను ఉంది. వీర స్వర్గం అవసరం లేదు. చాలామంది కోట్లు వేసుకొని లక్ష్యం నిర్ధారించుకొని దానిపై నడవాలి. ఈ ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో, డబ్బులు కట్టలున్న ప్రపంచంలో నీ లక్ష్యాలను మార్చుకుంటూ ఉండాలి. స్టెబిలిటీ మీనింగ్ ఏమి? లక్ష్యాన్ని ఎలా నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యాలు పట్టాలు తప్పితే ఏం చేయాలి? ప్లాన్ బి. మనం ఒకటే అనుకొని గుర్రంలాగా గంతలు కట్టుకొని ముందర తప్పదు. అది అన్నీ పాత తుప్పుపడిన విషయాలు, పట్టించుకోవద్దు వాడు. మెయిన్లీ స్టూడెంట్స్. ఇప్పుడు నేను మోటివేషన్ ఇస్తాను, మీరు వినండి ఎట్లుంటుంది. లక్ష్యం ఎలా నిర్ధారించబడుతుంది? ఎవరు నిర్ధారించుకుంటున్నారు? ఆ నిర్ధారించే వ్యక్తికి ఆ ఓపిక, సహనము, ఆ చాకచక్యము ఉన్నదా? సక్సెస్ అనే అంబారి అంటే ఏనుగు బ్యాక్పై ఎక్కే విజయోత్సవం జరిపే కన్నా ముందు మనం ఏ హర్డల్స్ని పాస్ చేయాలి? ఇప్పుడు స్టూడెంట్స్ కోర్సెస్ ఎంచుకుంటున్నారు కనుక బహుశా నా వీడియో వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది. నేను కోట్ వేసుకొని వెనక స్క్రీన్ పెట్టుకొని మైక్ పెట్టుకొని అవన్నీ డ్రామాలు నాకు చేయడం కాదు, కానీ నేను చావబోయే వ్యక్తిని కూడా తట్టి లేపే గుణం ఉంది నా దాంట్లో, ఆ శక్తి ఉంది. నేను వందలాది మంది లేబర్ని కౌన్సిల్ చేశాను కనుక ఆ ఎక్స్పీరియన్స్తో నేను చచ్చిపడున్న శవం లాంటి మనిషిని కూడా ఏదో ఒక చిన్న స్పార్క్తో రగిలిచ్చే సామర్థ్యం ఉంది. దశాబ్దాలుగా మనం వింటున్న పిచ్చి కూతలను అంతమొందించే సామర్థ్యం కూడా ఉంది. సమయం ఉంది మిత్రమా. మీ పిల్లలకు కూడా, మీ తోటి జనాలకు కూడా, మీ అమ్మా నాన్నకు కూడా, మీ భార్యకు కూడా, మీ తోబుట్టులకు కూడా ఒకటే చెప్పండి, సమయం ఉంది మిత్రమా. సమయానికి ఏ కొదువ లేదు, టైం లేదు అనేది తప్పు. మీరు చట్నీ చేయడానికి రుబ్బుగుండు కడిగి దాంట్లో అన్నీ వేసి రుబ్బి తీసి వేరే గిన్నెలు వేసుకునే అవసరం లేదు. మిక్సీలో వేసి ఇట్లా తిప్పేసి బుయ్యి అంటే
ఒక 30 సెకండ్స్లో చట్నీ బయటకు వస్తుంది. సమయం ఆదా అవుతుంది. అన్నం ఉడికిచ్చే అవసరం లేదు. కుక్కర్లో పెడితే, రైస్ కుక్కర్లో, ఎలక్ట్రికల్ కుక్కర్లో పెడితే మనం ఊహకు అందని విధంగా రైస్ కుక్కర్ బయటకు వస్తుంది. మనకు ఆకలి అవుతుంటే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే అర్ధగంటలో మా ఇంటికి వచ్చేస్తుంది. మనకు ఎక్కడైనా పోయేది ఉంటే క్లిక్ చేయగానే క్యాబ్, ఓలా, ఊబర్ వచ్చి, ర్యాపిడ్ వచ్చి మనకు గేట్ దగ్గర నిలబడుతుంది. ఇంత సమయం ఆదా అవుతుంటే సమయం లేదు మిత్రమా, టైము గడిచిపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు దొరికే ఛాన్స్ మళ్ళీ దొరకదు. అందరూ ఛాన్స్ మళ్ళీ దొరకదు అని అదే ఛాన్స్పై, అదే వస్తువుపై అందరు ఫోకస్ పెడితే అక్కడ ఉన్నవే 2 సీట్లు. 200 మంది మళ్ళీ సమయం దొరకదు, ఇదే సీటు కావాలి అంటే మనం విశ్వ ప్రయత్నం చేసి దేవుడు దిగి వచ్చిన ఆ 2 సీట్లు 100 సీట్లు కావు, 2 ఉంటాయి. ఆ సీట్లో లక్ ఉన్నోడు కూర్చోవచ్చు, స్కోర్ ఉన్నోడు కూర్చోవచ్చు, ర్యాంక్ వచ్చినోడు కూర్చోవచ్చు, డబ్బులు ఇచ్చి చేరేటోడు కూడా కూర్చోవచ్చు. అలాంటప్పుడు సమయం లేదు, సమయం గడిచిపోయింది, ఇక లాస్ట్ ఆపర్చునిటీ, ఇవన్నీ తొక్కల మాటలు. ఏది లాస్ట్ కాదు, ఏది ఫస్ట్ కాదు. ఒక నది లేదా ఒక స్ట్రీమ్ ఫాస్ట్గా ప్రవహిస్తుంటే మీరు అడ్డంకులు ఏం పెట్టినా అది నేను పవర్ఫుల్ కనుక దీన్ని కొట్టుకుంటూ పోదా అనదు. అది తన తీరు మార్చుకుంటుంది. ఆ స్లైడ్ ఇట్లున్నా అడ్డం ఏమైనా పెట్టినట్టు ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే తన లక్ష్యాన్ని చేరుకుంటుంది, కానీ కొద్దిగా అడ్డదిడ్డంగా పోతుంది. రజనీకాంత్ అన్నట్టు నా దారి రహదారి అనేటట్లేదు. నీవు లక్ష్యాన్ని చేరుకోవాలంటే రహదారిని పట్టుకొని నమ్ముకొని పోతే, అక్కడొచ్చే అడ్డంకులను ఎదుర్కోలేకపోతే వీరస్వర్గం. మనకు వీరస్వర్గం అవసరమే లేదు. మనం వీరులు కాదు, ఆ స్వర్గము అవసరం లేదు. మనకు ఘన విజయాలు అవసరం లేదు. సమయం కూడా మస్తుంది. ఇప్పుడు 6 నెలలు కాకపోతే ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం. నీకు భయం ఎందుకు అంటే వేరే వాడు నీకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు. నీ క్లాస్మేట్ సెకండ్ ఇయర్లో పోతున్నాడు, నీ క్లాస్మేట్ డిగ్రీ చేస్తుంటాడు, నీవు ఇంకా ఇంటర్లోనే ఉన్నావు. వాడు నీ తోబుట్టువా? నీకు ఇచ్చిన అందం వాడికి ఇచ్చిండా? నీకు ఇచ్చిన హైట్ వాడికి ఇచ్చిండా? నీకు ఇచ్చిన పేరెంట్స్ వాడికి ఇచ్చిండా? నీకు ఇచ్చిన ఉండడానికి ఇచ్చిన ఇల్లు వాడికి ఇచ్చిండ్రా? నీకు ఇచ్చిన అరిగించుకునే శక్తి వాడికి ఇచ్చిందా? దేంట్లో వాడు నీతో పోటీ? నీవు నీ తల్లిదండ్రులు అడ్మిషన్ ఇప్పించిండ్రు ఫస్ట్ ఇయర్లో, అనుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాడిని ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ ఇప్పించారు. ఒకే బెంచ్పై పక్క కూర్చున్నారు. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు, అంతే మీ మధ్యలో లింక్. అందరికీ ఇచ్చిన ప్రాబ్లం నీకు అర్థం కాలేదు కనుక ఫెయిల్ అయ్యావు. అందరికీ ఇచ్చిన క్వశ్చన్స్ నీకు అర్థం కాక ఫెయిల్ అయ్యావు. అది నీ కోసం డిజైన్ చేయబడిన క్వశ్చన్ కాదు. సమయం ఉంది మిత్రమా, ఆలోచించు. ఎగ్జామ్ అంటే అందరికీ ఒకే క్వశ్చన్, అందరూ ఒకే రీతిలో ఆన్సర్ రాయాలి. ఎందుకు రాయాలి? ఆలోచించు మిత్రమా. మీ పిల్లలకి ఇట్లా చెప్పండి, ఆలోచించండి. ఫెయిల్ అయినావు సరే, అందరికీ ఒకే క్వశ్చన్, అది రాంగ్ కదా.
ప్రాక్టికల్ చూస్తే నీ స్టాండర్డ్ ఏముందో దాన్ని బట్టి నీ క్వశ్చన్స్ చేయాలి కదా. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఊరుకోదు. అందరూ ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ రాయాలి, ఇలాగే రాయాలి, ఇన్ని స్టెప్స్లో రాయాలి, ఈ 10 లైన్లో రాయాలి, దానికి 8 మార్కులే ఇస్తాము. కట్టుబాట్లు. ఆ కట్టుబాట్లతో కూడిన క్వశ్చన్ నీవు రాయవలసిన అవసరం లేదు. కానీ నీవు ఫీజు కట్టినావు కనుక, నీవు సెకండ్ ఇయర్లో పోవాలి కనుక, నీవు ఇంజనీరింగ్ చేయాలి కనుక, ఆ ముదనష్టపు క్వశ్చన్ని ఆన్సర్ ఆ రీతిలో చేయకపోతే నీవు ఫెయిల్ అని వాళ్ళు అంటున్నారు. నీవు ఆ ముదనష్టపు క్వశ్చన్ని ఈ రీతిలో ఆన్సర్ చేయాలి అని మొండి పట్టిన మూర్ఖుడు నిన్ను ముందర క్లాస్లో వేయాలి అంటే ఆ క్వశ్చన్ ఆ రీతిలో ఆన్సర్ ఆ రీతిలో రాయాలని పట్టుబట్టిన మూర్ఖుడిది తప్ప నీ తప్ప. అంటే క్వశ్చన్ ఆన్సర్ చేయలేని వాడు మూర్ఖుడా? లేదా ఈ క్వశ్చన్ని ఈ రీతిలో ఆన్సర్ అందరూ ఒకటే రీతిలో రాయాలి, ఇన్స్పైర్డ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఒక క్వశ్చన్ అర్థం కాలేదు, దాన్ని వేరే రకంగా అనుకున్నాడు, ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సరు నీవు బట్టి రాయమనేవాడు మూర్ఖుడా? నీవు మూర్ఖుడివే. అంటే టీచర్స్ మూర్ఖులని కాదు, మన సిస్టమ్ మూర్ఖమైనది. ఆ సిస్టంలో ఫిట్ అవుతలేం మనం. ఆ సిస్టంలో మనం ఫిట్ అవుతలేం. ఏం చేయాలి? వేరే సిస్టమ్ ఎంచుకోవాలి. ఎగ్జామినేషన్ అనే సిస్టమ్ లేని లైఫ్ని ఎంచుకోవాలి. తప్పేం లేదు. అల్టిమేట్ గోల్ ఏమి? దీన్ని డబ్బులు సంపాదించడం. సిస్టమ్ జంప్ చేయి. సమయం ఉంది మిత్రమా. విజయము అవసరం లేదు, వీర స్వర్గము అవసరం లేదు. ఒకసారి ఆలోచించు, కామ్గా ఆలోచించు. అంటే చదువులు వదిలేసి రోడ్డు మీద తిరగమని అంటలే. సిస్టమ్ సూట్ కాలేదు, సిస్టమ్ చేంజ్ చేసి. నీకు రోడ్డు నచ్చలేదు, పక్క రోడ్డు నుంచి పో, పక్క దారి నుంచి పో, తప్పలేదు. లక్ష్యం అందుతలేదు, తప్పలేదు. నీవి జీవితానికి అది లక్ష్యం కాకపోతుండొచ్చు. ఆలోచించు మిత్రమా. నీవు అనుకునే లక్ష్యము నీ జీవితానికి అది లక్ష్యం కాదేమో. నీవు నిర్ధారించుకున్న లక్ష్యం నీ జీవితానికి అది లక్ష్యం కాదేమో. ఆలోచించు. సమయం ఉంది మిత్రమా. విజయము అవసరం లేదు, వీర స్వర్గము అవసరం లేదు. ఒక సక్సెస్ అనే ఫ్యాక్టర్ని అనుభవించాలంటే ఆశ, కోరిక, ఇది ఈ ఆశలు కోరికలు పెంచుకునే హక్కు మీ దాంట్లో ఉందా? మీకుందా? కోరికలు ఆశలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఆ ఆశలు కోరికలు తీర్చుకునే సామర్థ్యం మీలో ఉందా? ఏమి? ప్రజెంట్ సిస్టమ్ని ఫాలో చేసి ఈ సామర్థ్యం మీలో ఉందా? సక్సెస్ అచీవ్ కావాలంటే మన దాంట్లో ఆశ, ఈ కోరికలు ఇవి పుడుతుంటాయి కదా, దీన్ని ట్యాకిల్ చేసే సామర్థ్యం, ఆ కెపాసిటీ మాలో ఉందా? కామ్గా ఆలోచించండి. ఏం కొంపలారలే, సమయం ఉంది. రెండు 2025లో మొత్తం చేంజ్ అవుతుంది. సిలబస్ చేంజ్ అవుతుంది, కోరికలు చేంజ్ అవుతున్నాయి, ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ చేంజ్ అవుతున్నాయి. సమయం ఉంది. ఆలోచించడానికి బోలెడంత సమయం ఉంది, నిరీక్షించడానికి కూడా బోలెడంత సమయం ఉంది. కొంపలేం ఆరలే ఇక్కడ. ఎవడో కొంపో తగలెడుతుంటే అది చూసి రేపు నా కొంప కూడా కావచ్చు అనే టెన్షన్ తీసుకునే మూర్ఖత్వపు ఆలోచనలను మానుకోండి.
ఎవరిదో కొంప తగలెడుతుంది. ఆ మంట నీ దగ్గర వచ్చి నీ కొంపకు అంటుకుంటుందని నీ ఊహ మాత్రమే. నీ కొంప బాగానే ఉంది. ఒకసారి ఆలోచించు. మంట అంటుకునే కొంప ఎక్కడుంది? ఆ కొంపను చూసి నీ కొంప అంటుకుంటుందనే చిత్రమైన ఆలోచనలు నీ బ్రెయిన్లో ఎందుకు వస్తున్నాయి? ఆలోచించు. అంతా క్లియర్ అయిపోతూ అవుతుంది. మొత్తం క్లియర్ ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. జాగ్రత్త. టెన్షన్ తీసుకోవద్దు అని కాదు, ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి, ఎక్కడ విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి. సమయం ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, తొందర ఏం లేదు. మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, డబ్బు ఉంది, ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ ఉన్నాయి, ఆలోచించడానికి మన చేత కాకపోతే ఏఐ ఉంది, ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ ఉంది, మోటివేషన్ కోసం యూట్యూబ్ ఉంది, బాగా సంపాదించే తల్లిదండ్రులు ఉన్నారు, మోడర్న్ థింకింగ్ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, ఆర్థికంగా ఆదుకోవడానికి బ్యాంకులు ఉన్నాయి. సమయం ఉంది. సమయాన్ని ఏ విధంగా సదుపయోగం చేసుకుంటారో అది మీ విజయాన్ని, మీ ఓటమిని నిర్ణయిస్తుంది. మనము లక్కును నమ్ముతున్నాం. లక్కు ఎవరి పక్షాన అయినా ఉండొచ్చు అనే నిజాన్ని మనం గ్రహిస్తలేదు. ఆ లక్కు వేరే వాడిని ఇవాళ వాడిని కోరుకుంది. లక్కు మనల్ని కోరుకోలేదు. లక్కు ఐశ్వర్యరాయ లాంటిది. ఐశ్వర్యరాయ వచ్చి మనల్ని కౌగిలించుకోలేదు అనుకోండి, మనం ఫీల్ అవుతామా? కాం కదా. లక్కు ఐశ్వర్యరాయ లాంటిది, మనని కౌగిలించుకోలేదు. నో ప్రాబ్లం. మనం అనుకున్నాం ఐశ్వర్యరాయ ఉంది, కౌగిలించుకుంటుంది, కౌగిలించుకోలేదు, తప్పేం లేదు కదా. మన కోరిక విచిత్రమైన కోరికనా కదా. కదా, లక్ అంతే. లైట్ తీసుకో. సమయం ఉంది. మళ్ళీ అది చెప్పండి, సమయం ఉంది. సమయం ఎక్కడ పోతలేదు, ఏం పెద్ద చచ్చిపోతలేవు. రేపు క్యాలెండర్లో డేటు టైం మారుతుంది. 365 రోజులు అక్కడిక్కడైతే. పాతకాలంలో 50-60కి వస్తుండే, ఇప్పుడు 70-80కి వస్తున్నాం. అంటే 20 ఏళ్ళు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఏం చింతలేదు. కొన్ని పండ్లు ఊడిపోవచ్చు అంతే. కొత్త కొత్త డిష్లు వస్తాయి, ఐస్ క్రీమ్లు వస్తాయి, కొత్త ఉంటాయి, కొత్త డ్రెస్సులు వస్తాయి, వేసుకోవచ్చు. ఆ వీర స్వర్గాలు ఏం అవసరం లేదు. తొందరపాటు ఏం లేదు. మీ పిల్లలకు ఇలా చెప్పండి, ఏం కాదు, జీవితం ముఖ్యం, శ్వాస ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైన శ్వాస. సిగ్గు, సమాజము, లజ్జ, కొజ్జ, పిజ్జా ఇవన్నీ అవసరం లేదు. శ్వాస ఆడుతుందా? శ్వాస ఆడుతుంటే రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి, వచ్చే సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అచీవ్ చేసుకోవచ్చు గోల్స్. తొందర ఏం లేదు. అప్పటివరకు మంచిగా తిని బలిష్టంగా తయారు కావచ్చు. వీరస్వర్గాలు ఏమో అవసరం లేదు. అంతా ఏమి ఎవరు టార్గెట్ పెట్టి నీవు వీర పురుషుడువా అని ఎవరు టెస్ట్ చేస్తలేడు. కూల్. ఆరాటం దేనికి? ఆరాటానికి ముఖ్యమైన కారణం సమయం లేదని మనం భావించటం, సమయం గడిచిపోతుందని మనం భావించటం. దానికోసం ఆరాటం. దానికోసం ఆరాటం. ఇప్పుడే కావాలి, ఇది అయిపోవాలి, ఇది అయిపోయాక నెక్స్ట్ టైం కోర్సు చేయాలి, ఇది అయినాక ఏ జాబ్ వెతుక్కోవాలి, ఈ జాబ్ పోతే వేరే జాబ్ ఏమైనా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఆరాటం. కొత్త వాటి కోసం పీకులాట, కొట్లాట, అనవసరమైన కోరికలు, ఇదంతా మిక్స్ చేసి ఒక బకెట్లో వేసి తిప్పితే ఆరాటం అయితే. ఆరాటం దేనికోసం? ఆరాటానికి కూడా అర్హత ఉందా? నేను చెప్పే పాయింట్ రాసుకొని మీ పిల్లలకు కూడా, ఎవరికైనా మీకు కూడా
ఆరాటానికి అర్హత ఉందా, ఆశ పడడానికి అర్హత ఉందా? అర్హతలు ముందు చూసుకోండి. ఫస్ట్ మీరు కామ్ అయిపోతుంది బ్రెయిన్. లాస్ట్కు మీరు ఒక పెద్ద దద్దమ్మ అని తేలిందనుకోండి, దానికన్నా మంచి పొజిషన్ లైఫ్లో ఇంకోట్లేదు. మనం దేనికి ఎలిజిబుల్ కాదు అని తెలిసిందనుకోండి లాస్ట్, ఆఫ్టర్ ప్రాపర్ మెడిటేషన్, ఆఫ్టర్ ప్రాపర్ థింకింగ్ మన స్థాయి మనకు తెలిసిపోతుంది. అనవసరంగా ఆరాట పడము, డబ్బు మిగులుతుంది, సమయం మిగులుతుంది, ఎనర్జీ మిగులుతుంది, అన్నీ మిగులుతాయి. ఒక సాధువు లాంటి జీవితం గడిపి ఉన్న జ్ఞానాన్ని తిండి కోసం, బట్ట కోసం ఉపయోగించుకొని మన జీవితం కొనసాగితే చాలు. వాడేమో అయిపోయాడు, వీడేమో అయిపోయాడు, వాడు ఇట్లా వీడు అట్లా, వాడికి ఒక కార్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. నేను చచ్చిపోయినా? చచ్చిపోలే. గమ్మున ఇంట్లోనే కూర్చున్నావు. అవసరం ఉంటే సైకిల్ ఎక్కుతావు, లేదా బైక్ తీసుకుంటూ గల్లికొనకు పోయి వస్తావు. బతికిపోయినావా? వాడు హైవే మీద పోయాడు, లారీ వచ్చి గుద్దింది, చచ్చిపోయాడు. వాడు మర్సిడీస్ బెంజ్లో పోతుంది, బిఎండబ్ల్యూలో పోతుంది. వాడు గాలిలో కలిసిపోయాడా? నువ్వు సేఫ్గా ఉన్నావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావు, డ్రైవర్ రిస్క్. నువ్వు పోయి డెస్టినేషన్లో దిగుతావు, టికెట్ ఇస్తావు, సేఫా? నువ్వు డ్రైవర్గా మారలేదు కదా, ఒక ప్యాసింజర్గా ఒక బస్సులో ఎక్కి సేఫ్ డిస్టెన్స్లో దిగిపోయినావు. ఇది నయమా? ఒక బిఎండబ్ల్యూ కార్లో పోయి లారీ కింద గుద్దేసి పైకి పోవడం ఇంపార్టెంట్. కూల్. లైఫ్లో మనకు ఇది లభించింది, దీన్ని ఎట్లా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి? ఆశకు అర్హత ఉందా, ఆరాటానికి కూడా అర్హత ఉందా? బ్రెయిన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈ 2-3 కొన్ని ప్రశ్నలు నేను చెప్పి వేస్తే ఆటోమేటిక్ బ్రెయిన్ కూల్ అయిపోతుంది. అంటే ఫైనల్గా నువ్వు ఒక దద్దమ్మ అని నీ బ్రెయిన్ చెప్తుండొచ్చు, సరేపా దద్దమ్మనే నువ్వు ప్రూవ్ చేసినావా? నీ కళ్ళ ముందే నువ్వు ఒక దద్దమ్మ అని ప్రూవ్ అయిపోయినావు, నో ప్రాబ్లం. అదే అర్హత. ప్రశాంతంగా బతికే మార్గమే కావచ్చు ఆ దద్దమ్మ అనే వర్డ్. పర్వాలేదు, తిందాము, మనకున్నంత తిందాము, కూర్చుందాము. గోల్స్ సెట్గా చేసుకొని ఆ గోల్స్ అచీవ్ చేయలేక డిప్రెషన్లో పడి చచ్చే కన్నా ఉన్న అన్నం పప్పు తిని బతకడం బెటర్ కదా. ఇది చాలా తప్పుడు అనిపిస్తుంది కదా. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? వేరే పిల్లలను, వేరే వాళ్ళను మనం కంపేర్ చేసుకుంటాం కదా, అప్పుడు మనము దద్దమ్మలు అనిపిస్తాం. కంపారిజన్ లేకపోతే నీకు నీవే తెలుసుకున్నావు నీవు దద్దమ్మ అని. చాలామంది దద్దమ్మలని ఎప్పుడు తెలుసుకుంటారంటే, వేరే వాళ్ళ పిల్లలు ముందే పోయి వీళ్ళు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటా కానీ వీళ్ళు దద్దమ్మలని తెలియదు. అదే ఫస్ట్ టైం మనం డిసైడ్ అయినాం అనుకో మనం దద్దమ్మలని, అప్లై చేయలేదు అనుకో, ఫెయిల్యూరే ఉండదు. మరి ముందర ఎట్లా పోవాలి? ముందర పోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. దద్దమ్మ మార్గమే మార్గం కాదు. ఫస్ట్ మనం దద్దమ్మలై పోయే మార్గం కాదు. మనం ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి మనం దద్దమ్మలము, మన బ్రెయిన్ ఇంతే పనిచేస్తుంది. సో అయితే ఏమి? అయితే ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలా మంచిది. అసలు లైఫ్లో ఈ ప్రశ్న వేసిన వాడు ఎప్పుడు ఫెయిల్ కాడు. అయితే ఏంది? అయితే ఏం చేయాలి? ఇట్లా అయింది, ఏం చేయాలి? ఏం చేయాలి కాదు, ఏం చేయాలి? కళ్ళు చూడండి, ఇట్లా ఏం చేయాలి? ఇట్లా అయిపోయింది, ఏం చేయాలి? ఇప్పుడు ఏమి? నెక్స్ట్ ఏమి? ఫెయిల్యూర్ అనేది రాదు. వచ్చినా కొట్టుకపోతుంది, మళ్ళీ ఇంకో పదంపై నడుస్తుంది. సమయం ఉంది మిత్రమా. పోరాటం ఎంతవరకు చేయాలి? దీనికి ఏమన్నా బౌండరీస్ ఉన్నాయా? పోరాటం, ప్రయత్నం, దీనికి కూడా ఒక బౌండరీ ఉంటుంది కదా. ఎంతవరకు స్ట్రగుల్ చేయాలి? అది కాదని తెలిసినా ప్రయత్నం చేయడం మూర్ఖత్వం. ప్రయత్నం మంచిది, హద్దులు దాటితే మూర్ఖత్వం. సమయం ఉంది, ఆలోచించు. ప్రయత్నానికి హద్దులున్నాయి, పోరాటానికి హద్దులున్నాయి. ఎంతవరకు పోరాడాలి అంత పోరాడాలి, ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంతవరకు ప్రయత్నం చేయాలి. అయితే లేదు దానికోసం నేను 10 ఏళ్ళు కేటాయించు. కేటాయించినామంటే దద్దమ్మలాగా దరిద్రం.
10 ఏళ్ల తర్వాత తెలుసుకుంటాం మేము దద్దమ్మ అని. అదే ఇప్పుడు తెలుసుకున్నాం అనుకో 10 ఏళ్ళు ఆదా అవుతాయి. అనవసరమైన పోరాటము, ఆరాటము, ప్రయత్నము తక్షణమే మానుకో. ఎవడిట్లా చెప్పడుగా, పోరాడు పోరాడు పోరాడు, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పెట్టు పోరాడు. ఎవడిచ్చిండు నీకు హక్కు? 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్ట్ చేయమని హక్కు ఎవడిచ్చిండు? సమయం ఉన్నదంతా పోరాటానికి, ప్రయత్నానికి. దీనికేనా? వేరే ఏం లేదా లైఫ్లో? ఎగ్జామ్ రాసుడు, పోరాడు, ప్రయత్నం చేసుడు, దీంట్లోనేనా? అంత ఎక్స్పెరిమెంట్లోనే అయిపోతుంది లైఫ్. లక్ష్య నిర్ధారణ, పోరాటము, ఆరాటము, ప్రయత్నము, దేండు, లేదా విజయమా వీరస్వర్గమా. ఇది కాదు లైఫ్. ఆలోచించు ఒకసారి. ఆత్మవిశ్వాసం, దీనికి కూడా పరిమితి ఉంది. ఆత్మవిశ్వాసం, నీ ఆత్మకు ఉన్న విశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే నీలో నీకున్న విశ్వాసం. కానీ బయట పరిస్థితులు అంతా నీకు విరుద్ధంగా ఉన్నప్పుడు నీ ఆత్మవిశ్వాసం నాలిక గీక్కోవడానికి కూడా పనికిరాదు. ఇది సత్యం. ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎప్పుడు ఆరాటపడు, విపరీతంగా పోరాటాలు చేయడు. ఆత్మవిశ్వాసానికి కూడా హద్దులు, పరిమితులు ఉన్నాయి. నాలెడ్జ్ లేని ఆత్మవిశ్వాసం పనికిరాదు. డబ్బులు లేని ఆత్మవిశ్వాసం పనికిరాదు. మనోబలం లేని ఆత్మవిశ్వాసం పనికిరాదు. ప్రయత్నం లేని ఆత్మవిశ్వాసం పనికిరాదు. ఓడిపోయినా పర్వాలేదు అయినా ఆత్మవిశ్వాసం ఉంటుంది అనే ఆత్మవిశ్వాసం పనికొస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే హద్దులు లేని పోరాటము, హద్దులు లేని పోకడలు పోవడం ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కాదు. మన హద్దులు తెలుసుకొని దాని లోపల ప్రయత్నం చేయడమే ఆత్మవిశ్వాసం అనిపించుకుంటుంది. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మీరు ఇప్పుడు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. ఆత్మవిశ్వాసం అనగానేమి అంటే ఈ వీడియో ప్లే చేయండి. హద్దులు, పరిమితులు తెలుసుకొని దాని లోపల టైం బౌండ్ ప్రయత్నం చేయటమే ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. దాని హద్దులు దాటిందంటే ఆత్మవిశ్వాసం పనికిరాదు, పనికిరాదు, పనికిరాదు. మీకు ఈ విషయం అర్థమవుతుంది, అర్థమవుతుంది, అర్థమైపోయింది. ఎప్పుడు ఈ మూడో మాట అర్థమైపోయింది అని మీకు అర్థమవుతుందో కామ్, ప్రశాంతత, నేర్పరితనం, మీరు ఎంత నేర్చుకోగల ఎబిలిటీ ఉంది దానిపై కూడా ఆత్మవిశ్వాసం చాలా ఆధారపడి ఉంటుంది. నేర్పరితనం, నేర్చుకునే తత్వం, అటెన్షన్ ఉన్న బ్రెయిన్, ఇవన్నీ గుణాలు ఉంటాయి. కానీ ఈ పైన నేను చెప్పే ఆత్మవిశ్వాసము, పోరాటము, ప్రయత్నము, ఆత్మబలము, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. నీకు ఈ బేసిక్ స్కిల్ లేకపోతే ఇవన్నీ నీ దరిదాపులో కూడా ఉండవు. కానీ నువ్వు పోరాటం చేస్తూనే ఉంటావు. నేర్పరితనము, ఇంకోటి వెర్రితనం. ఆత్మవిశ్వాసం బాగా ఓవర్గా అయినప్పుడు ఈ వెర్రితనం వస్తుంది. ఆ మనిషి వెర్రిగా ఉన్నాడని ఆ మనిషికి కొన్ని ఏళ్ల దాకా తెలియదు. ఆత్మవిశ్వాసం అంటే వాల్కెనో లాగా బర్స్ట్ అయ్యి అది వెర్రితనంగా మారి ఆ వెర్రితనం కొన్ని ఏళ్ళు ఉండిపోతాయి. కొన్ని ఏళ్ళు అయినాక చాలా మంది అరే పిచ్చోండి వారా, ఇంత ఏం చేస్తున్నావురా పిచ్చోండి వారా అంటే, అర్రే ఇన్నేళ్ళు అయినాక ఇన్నేళ్ళు వెర్రితనం ఉండేనా, దాన్ని ఆత్మవిశ్వాసం అనుకొని పెంచుతూ పోతున్నా అని కొన్ని ఏళ్లకు గ్రహిస్తారు. అదే ముందు గ్రహించగలిగితే నా ఆత్మవిశ్వాసం వెర్రితనంగా మారుతుంది అని గ్రహించగలిగితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. ఇవన్నీ గెలుపు అనే ఒక చిన్న వర్డ్ సాధించడానికి మనం చేస్తున్న విశ్వ ప్రయత్నం. గెలుపు
గోల్, అచీవింగ్ గోల్స్. మనం ఒక్కటి ఆలోచించాలి, ఈ గోల్ మనము ఎంతసేపు నిలబెట్టుకోగలం. ఈ గోల్ అచీవ్ అయిన తర్వాత ఆ గోల్ని మనము ఒక గోల్గా, ఒక నార్మల్సీగా, ఎలా ఒక గోల్ అచీవ్ అయింది దాన్ని నార్మల్ పెట్టగలమా, నార్మల్గా ఉంచగలమా, మళ్ళీ చేజారుతుందా? మనం అచీవ్ చేసేది చేజారే గోల, పర్మనెంట్గా అచీవ్ అయ్యే గోల. ఒక గోల్ అచీవ్ చేసే ముందు ఈ రెండు మాటల్ని మీరు తీక్షణంగా గ్రహించి మీరు అవగాహన తెచ్చుకున్నారంటే అసలు ఈ గోల్ అచీవ్ చేయాలన్నా వద్దా అనే స్పాట్లో మీకు డిసిషన్ వచ్చేస్తుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది. అసలు ఈ గోల్ అచీవ్ చేయవలసిందా, పనికిమాలిన గోల్? ఆ గోల్ కోసం ఏండ్లు మనం స్ట్రగుల్ చేసే అవసరం ఉందా? చేజారే గోల, అది మనం ప్రయత్నం చేసి నిలబెట్టుకునే గోల. గోల్ అచీవ్ చేసే ముందు ఫస్ట్ ప్రశ్న ఇవి రెండు వేసుకుంటే అసలు గోల్ రావాలన్నా మన లైఫ్లో వద్దా అనే స్పష్టత మనందరికీ వస్తుంది. నేను చెప్పిన మాట మీరు మళ్ళీ మళ్ళీ విని మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ తల్లిదండ్రులకు కూడా వినిపిస్తే జీవితాలు సుఖమయంగా మారొచ్చు అనే గట్టి నమ్మకంతో. నమస్కారం.